యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిశ్చంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఓ అర్జున, శరీరం నశిస్తుంది, ప్రపంచం మారుతుంది, కానీ ఒక స్థితి ఉంది, అది ఎప్పటికీ మారదు. అదే పరబ్రహ్మస్థితి. కోరికలు తగ్గినవారు, రాగద్వేషాలు లేనివారు, నియంత్రితమైన జీవితం గడిపేవారు, బ్రహ్మచర్యంలో ఉన్నవారు. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే అవివాహిత జీవితం అని కాదు. ఇంద్రియ నియంత్రణ, శక్తి వృధా చేయకపోవడం, మనసు ఆధ్యాత్మిక దిశలో ఉంచడం. ఇలాంటి వారు ఆ పరబ్రహ్మస్థితిని చేరుకుంటారు. ఇప్పటి వరకు యోగులు, వేదాలు చెప్పిన ఆ అత్యున్నత స్థితిని గురించి నీకు సులభంగా వివరిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. హరే కృష్ణ.